చేసిన 4 యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 14వ తేదీన రాత్రి 9:30 సమయంలో సమీర్ అనే వ్యక్తిపై 4 వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టడం జరిగిందని, ఆళ్లగడ్డ పట్టణ శివార్లోని జాతీయ రహదారిపై ఉన్న ఏవీ గోడౌన్ దగ్గర దోషా హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టణ సిఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్నవీరయ్య మరియు సిబ్బంది వారందరినీ అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, అరెస్ట్ అయిన వారిలో ముడగాల పెద్ద ఎల్లాలు కురుబ వెంకట సుధీర్, తలారి నరేంద్ర మరియు దూదేకుల హుస్సేన్ బాబు ఉన్నారని, నిందితుల దగ్గర నుంచి 2 మోటార్ బైకులు, 1 కత్తి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రాథమిక కారణంగా గుర్తించిన డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నాగరాజురావు, ఎస్ఐలు చిన్నవీరయ్య, శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు మనకి 14/7/26 రాత్రి 9 గంటల ప్రాంతంలో పాత బస్ స్టాండ్ స్టేట్ బ్యాంక్ దగ్గర మనకి సమీర్ అనే కుర్రోడు మీద కుర్రోళ్ళు కత్తులతో దాడి చేసిన సంగతి మీకు తెలుసు. ఆ విషయంపై ఆళ్లగడ్డ టౌన్లో 307 కింద కేసు నమోదు చేసి మా సిఐ గారు నాగరాజారావు మరియు టీము పేరయ్య, చిన్నపేరయ్య, శ్రీనివాసరావు గౌడ్ వీళ్ళ ఆధ్వర్యంలో టీములు ఏర్పడి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు మనకి పెద్ద ఎల్లాలు, సుధీర్, నరేంద్ర, హుస్సేన్, ఇంకొక మైనర్, మొత్తం 5గురు ఈ యొక్క నేరంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మోటార్ మీద వెళ్తుంటే 2 మోటార్ సైకిల్ మీద ఈ ముద్దాయిలు అటకాయించి వాళ్ళ మీద కత్తులతో దాడి చేయటం, వాడికి డొక్కలో, తల మీద చోట్ల గాయాలైన అతన్ని మెరుగైన వైద్యం కోసం మనం నంద్యాల పంపడం జరిగింది. అతను బాగానే అవుట్ ఆఫ్ డేంజర్. ఈ కేసులో వెంటనే దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు మా సిఐ రాబడిన సమాచారం మేరకు ఈ 4 ముద్దాయిల్ని, తర్వాత వేరే ఇంకా మైనర్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చాకుని రికవర్ చేసి ఈరోజు తర్వాత ఆ క్రైమ్లో వాడిన 2 మోటార్ సైకిల్, స్కూటీ, ఒక హీరో 2 వాడారు. అవి కూడా స్వాధీనపరుచుకున్నాం దర్యాప్తులో భాగంగా. ఇది ఇక్కడ టౌన్లో ఇప్పుడు జరగలేదు ఈ కత్తులతో దాడి అనేది. ఇది కుర్రాళ్ళ మధ్య ఒక అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ జరిగింది, వేరే విషయం కాదు. అది పూర్తిగా విచారించుకొని వీళ్ళకి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేస్తాం త్వరలో. వీళ్ళ మీద అందరి మీద కూడా రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు ఇదవుతారో వారిపైన రౌడ్ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల వికాసంగా ఎవరు కలిగించినా కూడా నిర్దాక్ష్యంగా వాళ్ళ మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో వెంటనే కేసు నమోదు చేసి ముద్దాయిలను పట్టుకోవడంలో చొరవ చూపిన సిఐ గారు, ఎస్ఐలు ఇద్దరు వెంటనే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు. కాబట్టి ఈ టౌన్లో ఇలా ఏదైనా కూడా కుర్రాళ్ళు చెడు ఏదైనా విషయాలు ఉంటే వెంటనే మాకు చెప్పాలి, కానీ ఎవరికాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే వారి మీద చట్టపరమైన కఠినంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా యువత చెడు నడపబడకుండా ఉండాలని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.